రేణుకా ఎల్లమ్మ సత్యము నాదంటూ సత్యాన బోనమును తీసుకొని వచ్చిన అంటావు వెంగిన మండి కులాదమును తీసుకొని వచ్చి సత్యము నాద అంటున్నావమ్మా మహారేణుకా ఎల్లమ్మ ఒకవేళ నువ్వు సత్యవంతురాలుగా సత్యాన బోనమును తీసుకొని వస్తే తున్ని జయించి మళ్ళీ నేను బ్రతుకుడు తున్ని జయించి మళ్ళీ నేను బ్రతుకుడు సత్యాన బోనం నువ్వు తీసుకొని వస్తే మృతుని జయించి అంటే నేను మరణించినా గాని నేను మళ్ళీ బ్రతికేవాన్ని కానీ నువ్వు వెంగినటువంటి కులాతం నువ్వు తీసుకొని వచ్చినవు కాబట్టి నేను మరణించడానికి నేను సిద్ధముగా ఉన్నాను ఆకాశమంత పందిరి భూదేవి వేదిక ఆకాశమంత పందిరి భూదేవి వేదిక ఆకాశమంత పందిరి యోధాలి యోధన ముందు ఆకాశమంతా పందిరి వర్పించి భూదేవంతా వేదిక వర్పించి ఆ కైలాసగిరిని ఏలే అధిపతి గిరిశంకరుడు మీకు నాకు లగ్గమమ్మ
ముందు నిన్ను నేను శివ కళ్యాణం ఆడినా లగ్నమైంది గాని నాగ వెళ్ళి కాలేదమ్మా నిన్ను నేను శివ కళ్యాణం ఆడినందుకు మనలో నా కోరికమ్మ మరి నీవు కోరుకో ఏమన్నా కోరికలుంటే కోరుకోవమ్మా ఆ కోరిక మరకై శీఘ్రముగా ఆ కోరికను నెరవేర్చి నేను మరణించడానికి నేను సిద్ధముగా ఉన్నాను నిన్ను నేను శివ కళ్యాణం ఆడినందుకు ఏమన్నా కోరికలుంటే కోరుకోవమ్మా ఆ కోరిక మరకై నీ కోరికనికి నెరవేరుస్తాను రేణుకాదేవి.